విద్యార్థులపైన దౌర్జన్యం విద్యార్థులపైన దౌర్జన్యం విద్యార్థులపైన దౌర్జన్యం విద్యార్థులపైన దౌర్జన్యం నశించాలి. విద్యార్థులారా, నేను కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ మన రాష్ట్ర ప్రెసిడెంట్ రామగిరి హరిబాబు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కాలేజీ నుంచి వచ్చినటువంటి మా యొక్క పిటిషన్ మేరకు రావడం జరిగింది. మీరు దయచేసి ఎటువంటి ఆందోళనకు గురయ్యే అవసరం లేదు. ఇక్కడ యాజమాన్యంతో ఈరోజు మీడియా పరంగా కానీ విద్యార్థి సంఘాల పరంగా కానీ వీరందరూ కూడా వచ్చి మాట్లాడారట. ఇప్పుడు కూడా స్టిల్ నేను కూడా యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. మీకు ఏదైతే అడ్మిషన్ రోజు మీకు ఇచ్చినటువంటి కమిట్మెంట్, ఫీజు కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో అదే కమిట్మెంట్ మీద ఉండాలని చెప్పేసి వాళ్ళకి హెచ్చరించాము. ఎక్స్ట్రా అని చెప్పేసి దాని కోర్సు దీని కోర్సు అని చెప్పేసి పిల్లలతోటి చెలగాట మాడద్దు. ఇలాగా దౌర్జన్యం పిల్లలపైన చేసినట్టయితే మేము కూడా మీ పైన యాక్షన్ తీసుకుంటాం. అవసరమైతే పిల్లలు ఎటువంటి ఒక 2-3 డేస్ నుంచి ఈ యొక్క సమస్య పైన వీళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినా కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమైనా సమస్యలు వచ్చినా కానీ మా తరఫు నుంచి ఈ కాలేజ్ పైన పోరాటం చేస్తాము. తప్పకుండా వీళ్ళ పైన ఉన్నటువంటి లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తాము. వీళ్ళకు రేపటి రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సంఘాలు కానీ పిలుపునిచ్చేసి రేపటి రోజు ఇదే కాలేజీ ముందర పెద్ద ఎత్తున ఒక 200-300 మందితోటి ధర్నా చేసి మీకు అన్యాయం పైన మేము పోరాడతామని చెప్పేసి విద్యార్థి నేను సందర్భంగా కన్జ్యూమర్ రైట్స్ జనరల్ సెక్రటరీగా మీకు హామీ ఇస్తున్నాను. రేపటి రోజు ఈ కాలేజీలో ఎటువంటి మళ్ళీ మీకు బ్లాక్మెయిల్ చేసేసి సాటర్డే ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం వాళ్ళకి ఇట్లా నిలబడకపోతే ఎప్పటికీ మీకు ఎంబడి ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.